ఏలూరు జిల్లాలో ఈ ఏడాది పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. మార్కెట్లో ధర కూడా బాగానే ఉంది. అయితే రైతులు మాత్రం అంత సంతృప్తిగా లేరు. దీనికి కారణం లో గ్రేడ్ పొగాకును కంపెనీలు కొనుగోలు చేయకపోవడమే. గ్రేడ్ 1 మంచి ధర పలుకుతున్నా 2, 3 రకం పొగాకును తీసుకోకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి మండలాల్లో పొగాకు విస్తృతంగా సాగవుతోంది. ఈ ఏడాది 80,000 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. జంగారెడ్డిగూడెంలోని పొగాకు బోర్డు 1-2 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే గ్రేడ్ 1 పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తోన్న కంపెనీలు 2, 3 రకం పొగాకును కొనేందుకు విముఖత చూపిస్తున్నారు. అత్యధికంగా గ్రేడ్ 1 పొగాకు 325 ధర పలికినా లో గ్రేడ్ పొగాకు 200 కూడా ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు హై గ్రేడ్ కి రేటు పెంచుకుంటూ పోయినా లో గ్రేడ్ వచ్చేటప్పటికి ఎవరు అసలు తీసుకోవట్లేదు. ఉన్న 220 నుంచి కూడా మళ్ళీ 200కి డౌన్ అయిపోయింది. అదే కాకుండా అసలు లో గ్రేడ్ పొగాకు అనేది ఇప్పుడు కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. మాకు హై గ్రేడ్లో వచ్చేదానికంటే లో గ్రేడ్లో ముందు ఎక్కువ రేటు రావాలని, మాకు 320 అయింది అని అనుకోవటమే తప్ప 295 రూపాయలు ఇప్పుడు ఎంత యావరేజ్ వచ్చింది, ఇప్పుడు కూడా అంతే యావరేజ్ ఉంది. యావరేజ్ అయితే పెరగలేదు. అందువలన మామూలుగా ఉన్న పొగాకు రేటు పెరిగిందో తగ్గిందో రైతుకైతే అర్థం కాని పరిస్థితి వచ్చింది. కంపెనీలు వెంటనే లో గ్రేడ్ కొనడం కోసం ప్రయత్నం చేయాలి. నెంబర్ బిల్లు వచ్చేది రైతుకి చాలా తక్కువ అండి. మామిడి అసలు కొంటలేదండి. మామిడి బిల్లు అందరూ ఇంటికాడ ఉన్నాయండి. రైతులందరూ పాపం గొల్లు అంటున్నారండి. మామిడి బిల్లు 3-2 నెంబర్ అవి కొనాలండి. నెంబర్ ఒకటే కొంటున్నారండి ప్రస్తుతం. అవి కూడా కొంటే రైతులు కొద్దిగా ఎదరికెళ్తారు. ఎకరా పొగాకు సాగు చేసేందుకు రైతులు 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఎకరానికి 10 క్వింటాల పొగాకు వస్తే అందులో 3 క్వింటాలు మాత్రమే గ్రేడ్ 1 వస్తుంది. మిగిలిందంతా రెండో రకమే ఉంటోంది. దీని ప్రకారం చూస్తే గ్రేడ్ 1 కు మంచి ధర వచ్చినా లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయకపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మరోవైపు గ్రేడ్ 1 కు మంచి ధర పలకడంతో కౌలు, బ్యారెన్ లీజులు అమాంతం పెంచేయడంతో కౌలు రైతులకు ప్రయోజనం లేదు. మేము 10 క్వింటాలు ఒక ఎకరానికి సాగు చేస్తే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 5 క్వింటాల పొగాకు నెంబర్ వస్తే, మంచి పొగాకు హై రేట్ వేసే పొగాకు వస్తే ఉన్న సగం పొగాకు లో గ్రేడ్ వస్తుంది. అంటే X2 రెండో నెంబరు మాడు అని 2 రకాల పొగాకులు ఉంటాయి, అవి వస్తాయి. వాటికి కూడా మంచి రేట్ వస్తే తప్ప మాకు ఈ పొగాకు వ్యవసాయం గిట్టుబాటు కాదు. 320 రూపాయలు పెట్టి కొన్న హై గ్రేడు లో గ్రేడ్ వచ్చేసేసి 200 రూపాయలకి కూడా కొంటలేదండి. నో బిడ్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు రేటు పెరిగిందని సంతోషించాలో, ఈ లో గ్రేడు రేటు తగ్గిందని బాధపడాలో తెలియని స్థితిలో రైతాంగం ఉందండి. ఇప్పుడు కంపెనీలకి లాస్ వచ్చిందనుకోండి, రైతు మీదే పడుతున్నారు. ప్రతి యాజమాన్యం లాస్ వచ్చినా రైతుకి లాస్ వచ్చినప్పుడు ఎవరి మీద పడాలి? అదేవిధంగా ఆ రైతు యొక్క లాసుని సరిదిద్దుకుంటాకి FCL తరఫున గవర్నమెంట్ ఇప్పుడు కోకోకి కానీ బర్లీకి కానీ ఏ విధంగా మనకు ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేస్తుందో అదేవిధంగా ఈ NLS రైతులకు కూడా చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుతున్నాను. గ్రేడ్ 1 పొగాకు డిమాండ్ ఉండటంతో కంపెనీలు వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైనా మొత్తం పొగాకు కొంటామని భరోసా ఇస్తున్నారు. మనకి సుమారుగా 80 రోజుల ఆక్షన్ జరిగింది. ఇప్పటి వరకు 6.2 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ప్రజెంట్ మార్కెట్ 323 రూపాయలు హైయెస్ట్ బిడ్ నడుస్తుంది. అదేవిధంగా లో గ్రేడ్స్కి 200 రూపాయలతో ఉంది. కాంపిటీషన్ మాత్రం ఓన్లీ హై గ్రేడ్కి ప్రజెంట్ బాగుంది. లో గ్రేడ్కి మాత్రం ఇంకా రావాల్సి ఉంది. రైతులందరూ కూడా ఈ యొక్క ఏవైతే మార్కెటబుల్ పొగాకు ఉందో అది మాత్రమే తెచ్చి అమ్ముకోవాలి. ఆ సెలైన్ లో గ్రేడ్లు మాత్రం ప్రజెంట్ మార్కెట్ అంతా బాగలేదు. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వమే జోక్యం చేసుకుని నల్లబర్లి, కోకో, మామిడికి ఇస్తున్నట్లుగా లో గ్రేడ్ పొగాకుకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.